నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే అధికార పార్టీ ఎందుకు పోటీ చేస్తుంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్న అంశాలేంటి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి అడ్డుపడుతుంది ఎవరు? హైదరాబాద్, కరీంనగర్ నేతలను దాటి బీజేపీ పదవులిచ్చే సాహసం చేయదా? హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కాంగ్రెస్ నేతలు కార్యవర్గాలు ఎందుకు వేయలేకపోతున్నారు? కేసీఆర్ బయటకు వచ్చాక గ్రాఫ్ పెరిగిందా లేక తగ్గిందా? బీసీ కులగణనకు చట్టబద్ధత సాధించడం సాధ్యమవుతుందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. తెలంగాణలో ఓవైపు ఎన్నికల రాజకీయాలు, మరోవైపు కులగణన ఎత్తులు సాగుతున్నాయి. 3 ఎమ్మెల్సీ స్థానాలకు మరో 4 రోజుల్లో ఎన్నిక జరగనుంది. ప్రచారం తుది దశకు చేరింది. 3 ఎన్నికల్లో అత్యంత ఆకర్షించేది కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. 4 జిల్లాల పరిధిలోని ఈ స్థానం నుండి పోటీలో లేకుండా తప్పుకుంది బీఆర్ఎస్. ఇప్పుడు పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే. అధికార పార్టీ అభ్యర్థిపై సహజంగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. మొత్తం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోని ఓట్లలో 45% కరీంనగర్ జిల్లాలోనే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ జిల్లాకు చెందిన విద్యావేత్తనే ఎంపిక చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది కరీంనగరే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 8 స్థానాలు సాధించినా కరీంనగర్ నుంచి ఒక్క సీటు కూడా గెలవలేదు. ప్రస్తుతం బీజేపీ గ్రాడ్యుయేట్ స్థానానికి నిలిపిన అభ్యర్థి కరీంనగర్కు చెందిన నేతే కాదు. కరీంనగర్లో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చుట్టే చర్చ జరుగుతుంది. అది నెగిటివ్ అయినా సరే చర్చలో ఉన్న అభ్యర్థి ఆయనే. బీజేపీ నుంచి సంగారెడ్డి జిల్లాకు చెందిన అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీజేపీ ఏ ఎన్నిక అయినా గెలిచేదైనా ఓడేదైనా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా లీడర్లు ప్రచారం చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యూహాలతో బీజేపీ ఎప్పుడూ సాగుతుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే తరహాలో కొత్త ఓటు బ్యాంకును ప్రోది చేసుకునేందుకు పనిచేస్తుంది. ప్రజలు ఎన్నికకు చాలా తెలివిగా తీర్పును ఇస్తూ ఉంటారు. గ్రాడ్యుయేట్లకు తమ మీద కోపం తగ్గలేదని కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్ర ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం పోటీకి దూరంగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కవిత నియోజకవర్గాలన్నీ ఈ స్థానం పరిధిలోనే ఉన్నా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గ్రౌండ్ అనుకూలంగా లేదనే. మాజీ ఎంపీ వినోద్ రావు కూడా ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పోటీకి దూరంగా ఉన్న కారణాన్ని వివరించారు. బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నం. గెలిచినా ఓడినా ఓటు బ్యాంకు విస్తరణ వ్యూహాలతో పోటీ చేస్తూనే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకసారి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు టీడీపీ పొత్తులో గెలిచారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ గెలిచింది లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ కాన్ఫిడెంట్. ఈన్మార్ మోగిస్తామంటూ బీజేపీ హడావిడి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టఫ్ ఫైట్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను పార్టీ పరంగా మొదట లైట్ తీసుకున్న ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ యాక్టివ్ అయింది. నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగగా టీపీసీసీ చీఫ్తో పాటు మంత్రులంతా పనిచేస్తున్నారు. సిట్టింగ్ స్థానం నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. అభ్యర్థులలో అందరికంటే ముందుగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముందుగా ప్రచారం ప్రారంభించారు. ఇక ఓటర్ల చేరికలోనూ ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ శక్తి కూడా తోడవడంతో బలమైన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు, అది ఎన్నికలలో పోటీ చేసినప్పుడు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోక తప్పదు. ఫైనల్ గా ఓటర్లు వివేచనతోనే తీర్పునిస్తారు. భావోద్వేగాలకు, ప్రచార పాటోటోపానికి లొంగరు. వాటి ప్రభావం
చాలా స్వల్పం. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రస్తుతం యూటీఎఫ్ నేత సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఇతర సంఘాలు కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ ఏడాది కాలంగా ఏకాభిప్రాయానికి రాని నేతలు. హైదరాబాద్, కరీంనగర్ దాటని పగ్గాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి రాలేకపోతుంది. ఎదురులేని ప్రధాని ఉన్న కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలోనే ఏడాది క్రితమే హామీ ఇచ్చినా ఇంకా తెలంగాణ రాష్ట్ర పగ్గాల విషయంలో దాటవేత ధోరణి అనుసరించడం వ్యూహమా, భయమా వారికే తెలియాలి. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఓవైపు కేంద్ర మంత్రి, మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి రెండూ కిషన్ రెడ్డి ఒక్కరికే అప్పగించడం బీజేపీకి తెలంగాణలో ఇతర నాయకులపై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. బీజేపీ రాష్ట్ర పదవి ఇచ్చినా, కేంద్ర మంత్రి పదవులు, గవర్నర్ పదవులు ఏవి ఇచ్చినా అవి హైదరాబాద్, కరీంనగర్ నేతలను దాటి ఇతరులకు రావు. చరిత్ర దీన్ని స్పష్టం చేస్తుంది. ప్రస్తుత కేంద్ర పదవులు గాని, రాష్ట్ర పగ్గాలు గాని వీటికి అద్దం పడతాయి. కరీంనగర్లో లేదా హైదరాబాద్లో రాజాసింగ్ కాకుండా ఇతరులు ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఉంటే బీజేఎల్పీ పదవి కూడా ఇక్కడే ఇచ్చేవారు. ఇదంతా బీజేపీ నేతలందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమస్యలు హద్దులో పెట్టుకుని బీజేపీ విస్తరణపై, అధికారంపై మాట్లాడడం వెనుక లోటుపాట్లు ఆ నేతలకే తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ చీఫ్ను నియమించి 5 మాసాలైనా ఇంకా కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోతుంది. స్వయంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చి మరీ కమిటీలు ఏర్పాటు చేయండి, క్యాడర్లో జోష్ నింపండి అంటూ ఆదేశాలు ఇచ్చినా నేతలు ఎప్పటి మాదిరే ఏదో ఒక కారణం చెబుతూ కాలం గడుపుతున్నారు. బయటికొచ్చిన కేసీఆర్ అధికారంపై మళ్లీ పాత లెక్కలు. కేసీఆర్ ఎప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల మీటింగ్లు పెట్టినా అధికారం గురించి, సర్వేలు, గ్రాఫ్ల గురించే మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిందే. ఈసారి కూడా మళ్లీ అధికారం మనదే, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటూ మళ్లీ చెప్పారు. అయితే గ్రాఫ్ బాగున్న పార్టీ తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే బాగుందో బాగాలేదో వారే చెప్పాలి. బీసీ కులగణనతో దేశంలో ఫస్ట్ తామేనని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ దీనిని జాతీయ స్థాయి చర్చకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది. అయితే బీసీ కులగణన, రిజర్వేషన్లకు చట్టబద్ధత రావడం అంత తేలికైన విషయం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో స్థానం గెలిస్తే రాజకీయాలు ఎప్పటిలాగే ఉంటాయి. అన్ని స్థానాలు బీజేపీ చెబుతున్నట్లుగా లభిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.